టైం అయితే 4:33 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే రాజమండ్రిలో దిగాము. మేము కోకనాడ ఎక్స్ప్రెస్ ఎక్కాము కదా, అది నిడదోళ్ళు ఆగదనమాట, అందుకనేసి రాజమండ్రి వచ్చేసాము. ఇప్పుడు రాజమండ్రి నుంచి మేము చాగల్ వెళ్ళాలి. సో ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ పైన అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. 6 o'clock కల్లా అయితే చాగల్లో వచ్చేసామండి. షాను మనం ఇద్దరు ఆడుకుంటున్నారు. ఏం మందు మావయ్య ఇది ఏం మందు? పెద్ద గుడ్డు, ఇంకో గుడ్డు వచ్చిందే. 5-6 గుడ్లు ఉన్నాయి మావయ్య. మా మను పెట్టింది గుమ్మడికాయకి గుడ్డు అని పేరెట్టింది మను. ఇది మన చెట్టేనా మావయ్య? ఇది మన పదేనా? ఒకసారి వస్తే అలాగే వచ్చేస్తే మావయ్య మాకు వచ్చేవి గుమ్మడికాయలు. చెల్లిని రమ్మనవే, బోర్డు గుడ్లు కని పెడుతుంది ఇప్పుడు. అవునవును. మొన్న చిక్కుడుకాయలు పంపించారు కదా మావయ్య గారు, సతీష్ గారే తిన్నారు మొత్తం కూర అంతా. ఇంకా అంత బాగా నచ్చింది. ఆయన మామూలుగా చిక్కుడుకాయలు తింటారు మన చెట్టు తప్పించి. ఈ చిక్కుడుకాయలు టేస్టీగా ఉంటాయి కదా మన ఏ తొండ. ఇవే పంపించారు మన, బాగున్నాయి ఇవి. చిన్ను ఇక్కడ ఏంటో ఉన్నాయి చూడు. చిన్నది ఏంటమ్మా? అదేంటి అదేంటి చెప్పు, అదేంటి చెప్పే? అదేంటమ్మా? పంపుకిన్. అది పంపుకిన్ కాదు, యాష్ గార్డ్. అది అది అక్కడ ఉంది చూడు. చూడు కనమ్మా. ఫస్ట్ పిండి వచ్చింది చూడు, చిన్న పిండి. పిండి తర్వాత ఫ్లవర్ వస్తుందా? ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలాగ పెద్ద ఫ్లవర్ అవుతుంది ఇలాగా. ఆ తర్వాత ఫ్లవర్ ఎండిపోయి పిండి పెద్ద గుమ్మడికాయ అయిపోద్ది. అక్కడ ఉన్నాయి చూడు గుమ్మడికాయలు, అలా. చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి. రోజు కూర వండాను. వంకాయలు, బంతి పువ్వులు కూడా కొన్నారా? మామూలు వేసారా? 2 మొక్కలు 10 రూపాయలా? 4 మొక్కలు 10 రూపాయలు. జస్ట్ ఇప్పుడే లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకో షాను మను ఇద్దరు అయితే డాబా పైకి ఎక్కేసి ఆడుకుంటున్నారు. వీళ్ళు మా ఆడబడుచు కూతురు, ఆడబడుచు కొడుకు. మా ఆడబడుచు తోడుకోళ్ళ కొడుకు ఆ బాబు. సో వీళ్ళంతా డాబా పైన ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఏంటని చూడడానికి వచ్చాను. సో పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేదు. హైదరాబాద్లో ఉంటే టక్క అన్ని పనులు చేసుకుంటూ ఒక పక్క వీడియో షూటింగ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఇలా బిజీగా ఉంటాం కదా. సో ఇక్కడికి వస్తే ఇంక ఏ పని చేయలేదు. మను అయితే నిద్రపోతుంది. పాను మా హేమన్య వాళ్ళతో ఆడుకుంటుంది. ఇంక మను నిద్రపోతుంది, మా హస్బెండ్ కూడా నిద్రపోతున్నారు. షాను అయితే మా ఆడపడుచాల పాప వచ్చింది కదా, వాళ్ళ పిల్లోడు పాపతో అయితే ఆటలాడుకుంటున్నారు. సో నాకైతే నిద్ర వస్తుంది, పొద్దున్నే లేసాం కదా, కాసేపు అయితే పడుకుంటాను. ఈ టైం అయితే 4 o'clock అవుతుంది. పొద్దున్న నుంచి మా అత్తయ్య దగ్గరికి వచ్చాను కానీ ఒక పని కూడా చేయలేదు. పాప మొత్తం మా అత్తయ్య గారు చేసుకున్నారు. ఇప్పుడు మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ, అక్కడికి వెళ్తున్నాము. సో పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. చిన్నదేది ఏడుసేస్తుంది అత్తయ్య గారు. ఏళ్ళు శరమ్మా, ఏం చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? ఇవేంటమ్మా? ఇవేంటి చెప్పు?
ఇవెవరు? బర్డ్సే. కరుస్తాయి, పొడుస్తాయి. మాన్వి ఇలా చూడు. మాన్వి, నీకు షాను తెలుసా? షాను మను తెలుసా? ఎలా తెలుసు? వీడియోలో చూసావా? ఇంకా మాన్వి ఇలా చూడు. మాన్వి ఇలా చూడు, ఇలా చూడు. ఎప్పుడు వీడియోలో చూసావు? యూట్యూబ్ వీడియోలో చూసావా? షాను నేను క్వశ్చన్స్ అడిగింది కదా, చెప్పేవా ఆన్సర్స్? చెప్పేవా? అడిగింది కదా, నువ్వు చెప్పేవా క్వశ్చన్స్కి ఆన్సర్స్? చెప్పేవా? డైలీ అడుగుతుందే, నువ్వు చెప్పే. మాన్వి ఇంగ్లీష్లో అవ్వంటారా? అయితే మా షాను నువ్వు వీడియోలో చూసావమ్మా. షాను నీకేమవుతుంది? మనం చుట్టాలమంట, మనం చుట్టాలమి. షాను నీకు అక్క అవుతుంది, అక్క. సరేనా? నువ్వు కూడా అక్కవే అవుతావు. అండి, నేను మా చిన్నత్తయ్య గారు ఇంటికి వచ్చాను. ప్రస్తుతం అయితే ఇక్కడ పైన ఆడుకుంటున్నారు పిల్లలు. సో మీకు ఒకరిని పరిచయం చేస్తాను అండి. తన పేరు ప్రగతి. మార్నింగ్ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అప్పుడు భవానీ గారు ఉన్నారా అంటూ వచ్చారు. అయితే నేను మీ సబ్స్క్రైబర్ అని పరిచయం చేసుకున్నారు. తిను ఎవరన్నది అసలు నాకు నిజంగా తెలీదు. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వాళ్ళ కోడలంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం మీ సబ్స్క్రైబర్ అంటూ వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అండ్ తన పేరు ప్రగతి. ప్రగతి హాయ్ చెప్పు. హాయ్. అయితే 7 అవుతుందండి. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7th ఇయర్ రన్ అవుతుంది. నా పెళ్ళి అయ్యాక మా అత్తయ్య గారి ఇంట్లో నేను ఫస్ట్ టైం వంట చేశాను. అత్తయ్య గారు పలావ్ చెయ్యి తినాలనిపిస్తుంది అన్నారు, అందుకనేసి పలావ్ చేశాను వెజిటేబుల్స్ అన్ని వేసి. అండ్ ఈరోజు సాటర్డే కదా, మా ఇంట్లో నాన్ వెజ్ తినం మేము, అందుకనేసి అత్తయ్య గారు బంగాళదుంప కూర వండారు. నేనైతే పలావ్ చేశాను, ఫస్ట్ టైం చేశాను. సో చూడాలి వీళ్ళందరికీ నచ్చుతుందో లేదో. వేసాను అత్తయ్య గారు, ఏ లేదు మామూలుగా వేడి నీళ్ళే వేసేసాను, ఇంకా కడగలేదు. వేసాను. హేమన్యా పలావ్ బాగుందా? రుద్రబాబు పలావ్ బాగుందమ్మా? కారంగా ఉందా? ఉందా? కారంగా ఉందా? ఏం లేదు కదా, వేడి వల్ల. మన తల్లి పెట్టుకోమ్మా, పెట్టుకో. కొంచెం పెడతా. పలావ్ బాగుందా చెప్పు, నువ్వు చెప్తాను. ఎక్సలెంట్ ఉందా? థ్యాంక్ యూ. ఇంకో మా అత్తయ్య గారు వచ్చేసారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరే ఉన్నారు, మిగతా వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళారు పడుకోవడానికి. మా చిన్న అత్తయ్య గారు పేరు సుబ్బలక్ష్మి అత్తయ్య గారు, కుప్నూరులో ఉంటారు, పోలవరం దగ్గర. ఇంకా పెద్దమ్మ గారు మా మావయ్య గారికి ఏకైక చెల్లెలు అనమాట. అంటే మావయ్య గారికి అక్క అవుతారు. నేను పెద్దమ్మ అని పిలవాలి, కాబట్టి నేను అత్తయ్య అని పిలిచేస్తాను నేను కూడా. మా అత్తయ్య గారు మీకు తెలుసు కదా. సో ఇప్పుడైతే ప్రస్తుతం మేమందరం ఇక్కడ కలిసి పడుకుంటున్నాము. రిమైనింగ్ అంతా వేరే వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నారు అనమాట. ఓకే, హాయ్ చెప్తారా అత్తయ్య? అంతేనా? చాలా బాగా చెప్పింది మా వాళ్ళు. నీ బొమ్మ బాగుంది తల్లి. ఇది ఏం బొమ్మమ్మా? అక్కడ ఎత్తుకోవచ్చా? హేమన్య నువ్వు చేసా బొమ్మ? ఈ ఫ్లవర్ బట్టల మీద ఎట్టేసుకోవాలా? ఓకే, అయితే నువ్వు చేసావమ్మా బొమ్మ. నీ బొమ్మ బాగుంది తల్లి. గుడ్ నైట్ చెప్పండి హేమన్య. గుడ్ నైట్. శాన్వి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. మేమైతే 9:30 అవుతుంది, ఇంక అందరం పడుకుంటున్నాము. రేపు వ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి? లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.